నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో పండుగ స్పెషల్గా పనస తొనలను ఇంట్లోనే పర్ఫెక్ట్గా వచ్చేలా సింపుల్గా ఎలా చేయాలో చూపించబోతున్నాను. మెయిన్గా మనం పనస తొనల కోసం పాకం ఇలా పట్టి చేస్తే క్రిస్పీగా మరీ ఓవర్ స్వీట్ అవ్వకుండా టేస్టీగా చేసుకోవచ్చండి. అలాగే ఇలా చేసిన పనస తొనలను స్టోర్ చేసుకుని 15 నుండి 20 రోజుల పాటు తినేయొచ్చు. సో మరి పండక్కి చేసే పిండి వంటల్లో మీరు కూడా ఈ పనస తొనలను తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటాయి. మరి లేట్ చేయకుండా పర్ఫెక్ట్గా స్వీట్ షాప్ స్టైల్లోలా పనస తొనల్ని ఈజీగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలోకి 1.5 కప్పు వరకు మైదా పిండిని తీసుకోండి. ఇక్కడ నేను మైదా పిండిని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే సగం మైదా పిండిని, సగం గోధుమ పిండినైనా తీసుకోవచ్చు. లేదా హెల్దీగా గోధుమ పిండితోనే చేయాలంటే 1 కప్పు గోధుమ పిండిని, అరకప్పు బియ్యం పిండినైనా వాడచ్చు. సో ఇలా తీసుకున్న దీనిలోకి చిటికెడంత ఉప్పుని తీసుకొని ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు ఇందులోకి వేడి చేసిన 1 టేబుల్ స్పూన్ వేడి వేడి నెయ్యిని తీసుకొని కలపండి. మీరు కావాలంటే నెయ్యికి బదులుగా నూనెనైనా వాడచ్చు. సో ఇలా తీసుకొని పిండికి బాగా పట్టేలా ఇలా రబ్ చేసినట్టుగా చేస్తూ కలపండి. ఇప్పుడు ఇందులోకి నీళ్లను కొంచెం కొంచెంగా తీసుకుంటూ పిండి ముద్దలా మిక్స్ చేసుకుందాం. పిండిని మరీ మెత్తగా కాకుండా సెమీ సాఫ్ట్గా, అంటే మనం పూరీ కోసం కొంచెం గట్టిగా పిండిని ఎలా అయితే కలుపుతామో అలా కలిపి తీసుకోండి. చూడండి, ఇలా కలిపాక ఇప్పుడు పైపైన కొంచెం నెయ్యిని కానీ లేదా ఆయిల్ని కానీ అప్లై చేసి ఒక 5-10 నిమిషాలు పిండిని నానబెట్టండి. ఇక్కడ నేను 5 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుతున్నాను. ఇలా కలిపేటప్పుడు ఒక 2-3 నిమిషాలు ప్రెస్ చేసినట్టుగా చేస్తూ బాగా కలపండి. ఇలా కలిపాక ఇప్పుడు ఈ పిండి ముద్దను చెక్కపైకి తీసుకొని పొడువుగా రోల్ చేసుకుందాం. ఇలా మనం పొడువుగా రోల్ చేసి కట్ చేసుకుంటే అన్నీ కూడా సేమ్ సైజులో ఈక్వల్గా డివైడ్ అయిపోతాయి. లేదా మీరు కావాలంటే చిన్న చిన్న బాల్స్లా అయినా చుట్టి తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఇలా రోల్ చేసి 1 ఇంచ్ గ్యాప్తో ఇలా కట్ చేస్తున్నాను. మనకు పిండి ముద్ద సైజ్ అనేది పూరి కోసం చేస్తాం కదా, దానికంటే కొంచెం చిన్నగానే చేయండి. సో ఇలా అన్నీ కట్ చేశాక ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని రౌండ్గా చేసుకుంటూ తీసుకుందాం. ఇలా రౌండ్గా చేసిన వీటిని బౌల్లోకి తీసుకొని ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని రోల్ చేసుకుందాం. పొడి పిండిలో డిప్ చేసి రోల్ చేయండి. మరీ రౌండ్గా కాకుండా కొంచెం ఓవెల్ షేప్లో లేదా ఇలా రెక్టాంగిల్ షేప్లో చేయండి. ఇలా చేస్తే మనకు ఎడ్జెస్ అనేవి కట్ చేయకుండా అలాగే చేసుకోవచ్చు. ఇప్పుడు పైన చివర కొద్దిగా వదిలేసి మధ్యలో ఇలా ఘాట్లు పెట్టండి. వీడియో క్లిప్లో ఎలా అయితే చూపిస్తున్నానో ఇలాగే మీరు కూడా ఘాట్లు పెట్టి తీసుకోండి. మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా ఒక పక్కన ఇలా చేతిని పెట్టి ఇలా స్లోగా కట్ చేసి తీసుకోండి. సో ఇలా కట్ చేశాక ఇప్పుడు చివర్లు ఇలా పట్టుకొని దగ్గరగా చుడుతూ తీసుకోండి. ఇప్పుడు ఎడ్జెస్ అనేవి పెద్దగా లావుగా అనిపిస్తే కొంచెం ఎక్స్ట్రా పిండిని తీసేసి చివర్లు ఇలా కొంచెం గట్టిగా ఒత్తి తీసుకోండి. ఇలాగే మనం తీసుకున్న పిండి ముద్దలన్నీ కూడా చేసి తీసుకోవాలి. అలాగే మనం ఇలా రోల్ చేసేటప్పుడు ఎడ్జెస్ అనేవి ఎక్స్ట్రాగా అనిపించినా లేదా సైజ్ ఎక్స్ట్రాగా అనిపించినా కొంచెం సైడ్స్ని కట్ చేసైనా చేసుకోవచ్చు. సో ఇలా మనం రోల్ చేస్తూ కట్ చేసి చుట్టి తీసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను అన్నిటినీ ప్రిపేర్ చేశాను. ఇక్కడ మనం కొంచెం క్వాంటిటీతో చేస్తున్నాం కాబట్టి అన్నీ ఒకేసారి ప్రిపేర్ చేశాను. ఇలా కాకుండా మనం కేజీల కొద్ది ప్రిపేర్ చేస్తున్నట్లయితే కొంచెం కొంచెంగా చేస్తూ మరో పక్కన ఫ్రై చేసుకుంటే చాలా ఈజీ అవుతుంది. ఫ్రై చేయడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని మీడియం కంటే కొంచెం తక్కువగా వేడి చేయండి. ఇక్కడ మనం మైదా పిండితో చేసినవి ఫ్రై చేస్తున్నాం కాబట్టి మీడియం కంటే కొంచెం తక్కువగా వేడి చేసి తీసుకుంటే పైన బంబుల్స్లా పొంగినట్టుగా రాకుండా చాలా చక్కగా వస్తాయి. చూడండి, మీడియం కంటే తక్కువగా వేడైంది కదా. మనం చేసిన పనస తొనల్ని ఆయిల్లో ఫ్రీగా ఫ్రై చేసేటట్టుగా తీసుకోండి. మనం పనస తొనలు తీసుకునేటప్పుడు ఇలా చిన్నగా బబుల్స్లా వస్తే సరిపోతుంది. ఇలా ఫ్రై అవుతూ ఒకసారి పైకి వచ్చాక ఇప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టి స్లోగా టర్న్ చేస్తూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇవి ఎంత ఫ్రై చేసినా కాస్త తెల్లగానే అనిపిస్తాయి కాబట్టి లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. అలాగే ఇవి ఇలా చక్కగా ఫ్రై అయ్యాక పైన నురగ కూడా తగ్గిపోతుంది. ఇలా నురగ తగ్గిపోయిందంటే పనస తొనలు బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా రెడీ అయినట్లు. అలాగే లైట్గా కలర్ కూడా మారింది కదా. ఇప్పుడు వీటిని ఆయిల్ నుండి తీస్తూ ఒక ప్లేట్లోకి తీసుకోండి. అలాగే మనం సెకండ్ టైం ఫ్రై చేసేటప్పుడు ఒకసారి మంటను ఆఫ్ చేసేసి అర నిమిషం ఆగామంటే ఈ ఆయిల్ లైట్గా చల్లబడుతుంది. ఈ ఆయిల్ కొంచెం చల్లబడ్డ తర్వాత
మిగతా పనస తొనల్ని కూడా తీసుకొని బాగా ఫ్రై చేయండి. మీరు కావాలంటే వేడి వేడి ఆయిల్‌లో అయినా వేసి చేయొచ్చు. కానీ వేడి వేడి ఆయిల్‌లో వేసి చేస్తే ఇవి తొందరగా కలర్ వచ్చేస్తాయి. అలాగే కొంచెం సాఫ్ట్‌గా ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను అన్ని పనస తొనల్ని ఫ్రై చేసి తీసుకున్నాను. ఇలా మనం కొంచెం గోల్డెన్ షేడ్‌కి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే చూడటానికైనా, తినేటప్పుడైనా చాలా మంచి రుచిగా అనిపిస్తాయి. ఇప్పుడు వీటి కోసం పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. మరొక బాండీలోకి ముప్పావు కప్పు చక్కెరను తీసుకోండి. మనం తీసుకున్న పిండి క్వాంటిటీలో సగం వరకు చక్కెరను తీసుకోవాలి. ఇందులోనే అరకప్పుకి కొంచెం తక్కువ నీళ్ళను తీసుకొని పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. పాకం అనేది చాలా త్వరగా వస్తుందండి. కాబట్టి దగ్గరే ఉండి ఇలా కలుపుతూ ప్రిపేర్ చేయండి. చక్కెర పూర్తిగా కరిగిపోయాక ఒక 2 నిమిషాలు మరగబెట్టామంటే పాకం అనేది దగ్గర పడ్డట్లే. మనకు ఈ పనస తొనల కోసం గట్టి తీగ పాకం రావాలి. కొంచెం పాకాన్ని తీసుకుని చూస్తే చూడండి, మనకు ఈ టైంలో ఇంకా తీగ పాకం అనేది రాలేదు కదా! కాబట్టి మళ్ళీ 1, 2 నిమిషాలు మరగబెట్టాక చూద్దాం. 2 నిమిషాల తర్వాత మళ్ళీ కొంచెం పాకాన్ని తీసుకొని చూస్తే లేత తీగ పాకం కాకుండా ఇలా ముదురు తీగ పాకం రావాలి. ఇలా మీరు చేతితో అయినా చెక్ చేసి తీసుకోవచ్చు. లేదా మనం నీళ్ళల్లో కొంచెం పాకం వేసామంటే చూడండి, ఇలా లైట్‌గా ముద్ద కట్టేలా ఉండాలి. ఎందుకంటే పాకం ఎక్కువగా ముదిరితే మనం పాకంలో పనస తొనలు వేసినప్పుడు చక్కెర కోటింగ్ అనేది బాగా అవుతుంది. సో, చక్కెర కోటింగ్ ఎక్కువగా అవ్వకుండా నార్మల్‌గా మంచి టేస్ట్‌గా స్వీట్ ఉండాలి అంటే ఇలా ఇంతవరకు పాకం వచ్చేంత వరకు మాత్రమే ప్రిపేర్ చేయండి. ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం అర టీ స్పూన్ యాలకుల పొడిని తీసుకొని ఒకసారి కలిపి సర్వ్ అప్ చేయడమే. ఇలా ప్రిపేర్ చేసిన పాకం వేడిగా ఉన్నప్పుడే ఇందులోకి పనస తొనల్ని 1, 2 తీసుకుంటూ బాగా కోట్ చేసి ఒకసారి ఇలా పాకం బాగా పట్టించాక వెంటనే పాకాన్ని ఇలా వంపేసి ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. ఇలాగే మన దగ్గర ఉన్న పనస తొనలన్నీ కూడా 1, 2 వేస్తూ ఇలా పాకాన్ని బాగా పట్టిస్తూ తీసుకోవాలి. పాకం ఎలా అయితే చల్లారుతుందో అలా గట్టిపడిపోతుంది కాబట్టి పాకం చల్లారక ముందే మనం పటాపట్‌గా ఇలా పాకాన్ని పట్టిస్తూ ఇంకొక ప్లేట్‌లోకి తీసుకోండి. చూడండి, ఇక్కడ నేను అన్ని పనస తొనలకు చక్కెర పాకాన్ని పట్టించగా కొద్దిగా పాకం అనేది మిగిలిపోయింది. సో, మనం తీసుకున్న క్వాంటిటీకి చక్కెర కూడా వేస్ట్ అవ్వదు. పనస తొనలకు పట్టించిన పాకం ఎలా అయితే చల్లారిపోతుందో అలా లైట్‌గా ఇలా కోట్ అవుతుంది. మనం ఎక్కువ పాకాన్ని ముదిరించామనుకోండి, కోటింగ్ అనేది ఎక్కువగా అయిపోయి మనం పనస తొనలు తినేటప్పుడు చాలా స్వీట్‌గా వస్తాయి. అలాగే పాకం రాకముందే తీసుకున్న స్టిక్కీగా అంత బాగా అనిపించదు. కాబట్టి వీడియోని 1కి 2 సార్లు చూసి పాకాన్ని కరెక్ట్‌గా ప్రిపేర్ చేయండి. ఇవి పూర్తిగా చల్లారాక మనం ఏదైనా డబ్బాలోకి తీసుకొని స్టోర్ చేసుకున్నామంటే 15, 20 రోజుల వరకు తినేయొచ్చు. మీరు కూడా వీటిని ఈ పండగకి తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకెలా కుదిరిందో మళ్ళీ నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.